ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు శ్రావణ పౌర్ణమి, చాలా పవిత్రమైనటువంటి రోజు. దీన్నే రాఖీ పౌర్ణమి, అలాగే జంఝాల పౌర్ణమి, హయగ్రీవ జయంతిగా కూడా మనం వ్యవహరిస్తాం. ఈ రాఖీ పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ శుద్ధ పౌర్ణమి, దీన్నే జంఝాల పౌర్ణమి, అలాగే రాఖీ పౌర్ణమిగా వ్యవహరిస్తాం. హయగ్రీవ జయంతిని కూడా ఈరోజే జరుపుకుంటాం. ఈ పౌర్ణమి రోజున జంఝాల్ని మార్చుకోవటం, గాయత్రి మాతని స్మరించటం విశేషమైనటువంటి శక్తిని కలిగిస్తుంది. వారం సోమవారం లేదా బుధవారం ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విష్ణు సహస్రనామ పారాయణ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, కార్యాల్లో విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ ధనిష్ట నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు ధనిష్ట నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. కుజుడికి నీచ స్థితి కర్కాటక క్షేత్రంలో అయినప్పటికీ కూడా నీచలో కూడా యోగించేటువంటి గ్రహం కుజగ్రహం. ఇక ఈరోజు చేసేటువంటి కందుల దానం కుజుడి ద్వారా ఏర్పడేటువంటి పీడని తొలగిస్తుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే చిరాకులు ఉన్నప్పటికీ కూడా నెగ్గుకు రాగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి జగడాలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాల్ని తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. వ్యాపార ఒప్పందాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు పాటించాలి. విద్యా సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల విషయంలో చిరు ఆటంకాలు ఏర్పడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పులు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి, ఆశల్ని చిగురింపచేస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. నూతన వాహన కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. నూతన వస్తు కొనుగోలు కూడా వేగవంతంగా చేపట్టగలుగుతారు. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో పరాజయాల్ని దూరం చేసుకోగలుగుతారు. ఆనందం అన్ని రంగాల వారికి కూడా లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత ఉన్నప్పటికీ జాప్యాలతో కూడినటువంటి నిర్వహణ కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆశించినటువంటి ఆదాయం ఆలస్యంగా చేతికి అందుతుంది. మానసిక ఆందోళన ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. రాజకీయపరమైనటువంటి నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు కలిసి వస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక రుగ్మతలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. రుణ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోలేనటువంటి పరిస్థితులు ఆందోళనకి గురి చేస్తాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సందిగ్ధతని తొలగించుకోలేనటువంటి పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ, ఏకాగ్రత పెరుగుతాయి.
నూతన వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాలు బాగా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. నూతన వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే స్త్రీలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై సందిగ్ధత తొలగిపోతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆదాయం పెరుగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆధ్యాత్మిక బలం ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. ఉత్తమమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగరీత్యా చేపట్టగలుగుతారు. గౌరవ మర్యాదల్ని ఇనుమడింపచేసేటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి ఏర్పడుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. నూతన ఒప్పందాలు ఫలిస్తాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు చేకూరుతాయి. గృహ సమేత కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. శారీరక శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలని సవరించుకునేటువంటి పరిస్థితులు కూడా తారసపడతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. పెట్టుబడులు ఈ రోజు మీకు కలిసి వస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆటంకాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించుకోగలుగుతారు. శత్రువులపై విజృంభణ చేయగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పోటీదారులపై కూడా ఆశించినటువంటి ప్రయోజనాల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విస్తరణలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా బాగా కలిసి వస్తాయి. నూతన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. విదేశీ సంబంధిత సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ కలిగి ఉంటారు. నూతన వ్యవహారాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. వ్యాపార నూతన ప్రయత్నాలు ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే బలమైనటువంటి మిత్రులు ఏర్పడతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. నూతన ఒప్పందాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు బాగా లాభిస్తాయి. నూతన వ్యవహారాల్లో అనుకూల సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. నూతన వ్యాపార కలాపాలన్నీ కూడా సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు కూడా బాగా అనుకూలిస్తాయి. ఆకస్మిక ఆదాయం పెరుగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పేచీలకు స్వస్తి చెప్పగలుగుతారు. నూతన ఒప్పందాలు వృత్తిరీత్యా కూడా చేపట్టగలుగుతారు. మానసిక సంతృప్తి కలిగి ఉంటారు. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక
నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు శ్రావణ శుద్ధ పౌర్ణమి, చాలా ముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు. దీన్నే జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, అలాగే హయగ్రీవ జయంతిగా వ్యవహరిస్తాం. ఈ మూడిటి యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. మన సంస్కృతిని అర్థవంతంగా ఆవిష్కరించేది, సంపూర్ణంగా ప్రతిబింబించేది శ్రావణ మాసం. ప్రాచీన భారతీయ విద్యా విధానంలో అధ్యయనం ఈ మాసాన్ని ఆరంభమయ్యేది. గురుకులాల్లో విద్యార్థులు వేదపాఠం మొదలయ్యే ముందు జరిపేటువంటి తంతును శ్రావణి అంటారు. వేదాధ్యయన ప్రారంభానికి దీక్ష వహించటానికి నూతన యజ్ఞోపవీత ధారణం ఆచారంగా ఏర్పడి ఉండవచ్చు. అందుకే దీన్ని జంధ్యాల పూర్ణిమగా వ్యవహరిస్తారు. సర్వమానవ సౌభ్రాతృత్వం, సామరస్యం వెల్లివిరిసే పండగ రాఖీ పౌర్ణమి. సోదరి సోదరానుబంధం చిహ్నంగా రక్షాబంధనం ప్రాచుర్యం వహించింది. భారతీయ కుటుంబ బాంధవ్యాల్లోని మాధుర్యానికి ఇది చిహ్నం. సమాజంలోని సంస్కృతి సంప్రదాయాలకు నష్టం వాటిల్లినప్పుడు పరస్పరం రక్షకులమై నిలబడ్డానికి ఉపకరించేది రక్షాబంధన. వ్యక్తుల మధ్య వీడదీరాని బంధాన్ని సృష్టిస్తుంది. ధర్మరక్షణలో పరస్పర రక్షణ, సమాజ రక్షణ ఉన్నాయి. రక్షాబంధనంలో ఈ స్వభావం ఇమిడి ఉంది. రక్ష కట్టుకోవటం ఒక ధార్మిక చర్యకి చిహ్నం. శ్రావణ పౌర్ణమిని కర్ణాటకలో నారికేల పున్నమి అంటారు. నేడక్కడ సాగర పూజ చేసి సముద్రుడికి కొబ్బరికాయలు సమర్పిస్తారు. పాల్కురికి సోమన ఈ పౌర్ణమిని నూలి పౌర్ణమి అన్నాడు. ఈవేళ నూలుతో తయారు చేసేటువంటి జంధ్యాలు ధరించడం దీనికి కారణం. ఈ పౌర్ణమి రోజునే హయగ్రీవ జయంతి. వేదాపహారి అయిన రాక్షసుని సంహరించి వేదాల్ని ఉద్ధరించినటువంటి హయగ్రీవుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. లౌకిక పారలౌకిక విద్యలు సిద్ధి చెందేందుకు హయగ్రీవార్చన శీఘ్ర ఫలకారిగా భావిస్తారు. అమరకోశంలో తొలి ప్రార్థనా శ్లోకం హయగ్రీవార్చనకి సంబంధించిందే. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా పాటించవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహాల స్థితిగతులను పరిశీలించినట్లయితే రవి బుధులు ఇద్దరూ కూడా సింహరాశిలో సంచరిస్తున్నారు. రవి బుధులు ఇద్దరూ కూడా మిత్రులు. సింహరాశి రవి బుధులు ఇద్దరికీ కూడా స్వక్షేత్రం. నేడు శ్రావణ పౌర్ణమి. చంద్రుడు శత్రుక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కాబట్టి చంద్రుడి యొక్క బలాన్ని పెంచటానికి ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ఆచార వ్యవహారాలను బట్టి, సంప్రదాయాలను బట్టి పాత యజ్ఞోపవీతాన్ని మార్చి నూతన యజ్ఞోపవీతాన్ని ధరించటం, గాయత్రి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించటం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. అంతేకాకుండా ఈరోజు హయగ్రీవ జయంతి. చదువుకున్న విద్యలలో రాణింపును పొందటానికి, ఏ విషయాన్నైనా సరే సులభంగా అర్థం చేసుకుని ఎదుటివారికి అర్థమయ్యే రీతిలో విడదీసి విడమర్చి చెప్పగలిగేటటువంటి విశ్లేషణా శక్తిని పెంపొందింపజేసుకోవటానికి హయగ్రీవుడిని ఆరాధించినట్లయితే కనుక చక్కటి ఫలితాలు లభిస్తాయి. శత్రువులతో కూడా సామరస్యాన్ని ఏర్పాటు చేసుకోవటానికి ఈరోజు అనుకూలమైనటువంటి దినం. అంతేకాకుండా బియ్యం వ్యాపారం చేసే వారికి ఎవరికైనా సరే కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజు. వివాహాది విషయాలు చర్చించటానికి, గృహంలో అవసరమైనటువంటి వస్తువులు సమకూర్చుకోవటానికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నేడు చాలా పవిత్రవంతమైనటువంటి సుదినం. ఈ రోజునే రాఖీ పూర్ణిమ అని చెప్పేసి కూడాను ఆచరించేటువంటి సంప్రదాయం ఉంది. ఈ తిథి చాలా దైవీ శక్తులతో కూడినటువంటి తిథిగా కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఈ రోజున దేవతారాధన, జపం, స్తోత్రపారాయణం శీఘ్ర సత్ఫలితాల్ని ప్రసాదిస్తూ ఉంటాయి. సోదరీ సోదరానుబంధం చిహ్నంగా రక్షాబంధనం ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా జరుపుకునేటువంటి విశేషం కూడా. సోదరి చేత కట్టబడినటువంటి రక్షాబంధనం అరిష్టాలను పోగొడుతుంది. భారతీయ కుటుంబ బాంధవ్యాలలోని మాధుర్యానికి కూడా ఇది చిహ్నంగా ఉన్నది. ఇంటి ఆడబడుచు శక్తి స్వరూపిణి అని మనందరి భావన. కాబట్టి ఆ శక్తి నుంచి లభించే రక్షణ దేవతలందరి కాపుదలను అనుగ్రహిస్తుందనేటువంటి దృష్టితో ఈ యొక్క సుదినాన్ని ప్రతి ఒక్కరూ కూడాను జరుపుకుంటూనే ఉన్నారు.
దైనందిన కార్యక్రమాలలో నిమగ్నులై ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని గనక నిర్వహించినట్లయితే శక్తి స్వరూపతత్వంలో ఆ సోదరునికి మంచి యోగం కలుగుతుంది అని కూడా మనకు శాస్త్రం. అందుకే మహాబలవంతుడు, దానశీలుడు, రాక్షసరాజు అయినటువంటి బలి చక్రవర్తిని దేవతల కోరికపై విష్ణువు తన శక్తితో బంధించాడు. అంతటి విష్ణు శక్తిని రక్షాబంధన రూపంలో నీకు కడుతున్నాను, నిన్ను బంధించుచున్నాను. ఆ శక్తి నిన్ను ఎల్లవేళలా కూడాను కాపాడుతుంది. ఓ రక్షాబంధనమా, నీవు స్థిరత్వంతో ఉండగలవు అని చెప్పేసి భావన చేస్తూనే ఆ యొక్క సోదరికి ఆ విధంగా చేసేటువంటి సంప్రదాయం మనకు రక్షాబంధనంలో కనిపిస్తుంది. రాఖీ పండుగ రోజున ప్రతి సోదరి కూడాను ఈ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి. తన సోదరుని యొక్క జీవితం తీపి వలె ఎల్లప్పుడూ కమ్మదనంతో ఉండాలని, తలపెట్టే ప్రతి కార్యం కూడా విజయవంతంగా నెరవేరాలని, అతనికి సర్వ సౌభాగ్యాలు కూడాను చేకూరాలని కోరుకుంటూ ఉంటుంది. ఇది ఈ పండుగలో దాగిన పరమార్థం. దీనికి ప్రత్యుపకారంగానే తన సోదర్ని బహుమానాలతో ముంచెత్తుతూ ప్రాణాన్ని త్యాగం చేసినైనా సరే మానమర్యాదలు కాపాడుతానని, తన జీవితాంతం రక్షణను భరిస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తాడు అతగాడు. ఇది చాలా గొప్ప విశేషం. ఇది ప్రతి ఇంట్లో కూడాను నిర్వహించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం కలిగి తీరుతుంది. అనుబంధాలు, బంధాలు, ఆత్మీయతలు, అనురాగాలు ఇవన్నీ గృహంలో చక్కటి బలాన్ని చేకూరుస్తాయి. కాబట్టి అనుబంధం, ఆత్మీయత, అనురాగం వీటన్నిటి మేలి కలయిక కోసమే ఈ రాఖీ పండుగ అనేటువంటిది ఈ యొక్క శ్రావణ పూర్ణిమ నాడు నిర్వహించేటువంటి సంప్రదాయం. అలాగే తప్పనిసరిగా పరిపూర్ణవంతమైనటువంటి తత్వాన్ని ప్రసాదించేటువంటి ఈ రాఖీ పూర్ణిమలో బ్రాహ్మణోత్తములందరూ కూడాను అమ్మలగన్న అమ్మైనటువంటి ఆ గాయత్రి మంత్రాన్ని జపం చేసుకునేటువంటి వారంతా కూడాను తమ యొక్క పాత యజ్ఞోపవీతాన్ని తీసివేసి నూతన యజ్ఞోపవీతాన్ని ధారణ చేసేటువంటి సంప్రదాయం కూడా కనిపిస్తుంది. గాయత్రి మహాదేవి చక్కని తల్లి, అమ్మలగన్న అమ్మ కాబట్టి, జ్ఞాన దీప్తిని ప్రసాదించేటువంటి అమృతవల్లి కాబట్టి ఈ శ్రావణ పూర్ణిమ నాడు బ్రాహ్మణోత్తములందరికీ కూడా ఉచితంగా జంఝాలను గనక సమర్పించినట్లయితే విశిష్టవంతమైనటువంటి సత్ఫలితాన్ని కూడా పొందవచ్చు. నారికేళ్ల పున్నమి అని చెప్పేసి కూడా ఈరోజు కొంతమంది జరుపుకుంటారు. ఆ రోజు చాలామంది సాగర పూజ చేసి సముద్రునికి కొబ్బరికాయలు సమర్పిస్తారు. అందుచేత ఈ యొక్క సోమనాథుడు నూలి పౌర్ణమిగా దీన్ని అభివర్ణించడం జరిగింది. అందుచేత ఈరోజు నూలుతో తయారు చేసిన జంఝాలు మాత్రమే ధరించాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా సముద్ర స్నానం కూడాను చాలా విశిష్టవంతమైనటువంటి సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది. శ్రావణ పౌర్ణమి నాడు సముద్ర స్నానం గనక ఆచరించినట్లయితే నరఘోష ప్రభావం నుంచి మానవుడు బయటపడటానికి ఆస్కారం ఉంది. మీ ఇంట్లో గంగాజలం గనక ఉన్నట్లయితే ఈ శ్రావణ పౌర్ణమి నాడు మీ ఇంటి ముంగిట ఆ యొక్క ద్వారబంధానికి గంగమ్మ తల్లి అలా అనుగ్రహాన్ని ప్రసాదించడానికి ఆ ద్వారబంధాలకు ఆ నీటిని చల్లటం మాత్రం మరువకండి. శివోపాసన, శివానుగ్రహం కోసం అభిషేకార్చనలు కూడా ఈరోజు నిర్వహించడం సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. మహిళలను ఇంటికి పిలిపించుకొని వారికి పండు, తాంబూలం, కుంకుమ, పసుపు మొదలైనటువంటి మంగళకర ద్రవ్యాలని నమస్కృతాంజలి గడిస్తూ గనక వారికి సమర్పించినట్లయితే సౌభాగ్య కామేశ్వరీ తత్వంలో ఆ యొక్క కుటుంబం విరాజిల్లటానికి కూడా ఆస్కారం ఎంతగానో కనిపిస్తుంది ఈ శ్రావణ పౌర్ణిమ నాడు. అంతేకాకుండా హయగ్రీవ జయంతి అని చెప్పేసి కూడా ఈ పూర్ణిమ నాడే జరుపుకుంటాం.
వేదాపహారి అయినటువంటి రాక్షసుని సంహరించి వేదాలను ఉద్ధరించాడు కనుక హయగ్రీవ జయంతి నాడు ఎవరైతే హయగ్రీవుని ఆరాధన చేస్తారో విద్యాబుద్ధులు వచ్చి తీరతాయి. లక్ష్మీదేవి ధనాధిపత్యాన్ని అనుగ్రహించింది. సరస్వతీదేవికి అక్షరాభ్యాసాన్ని చేసింది ఈ హయగ్రీవుడే. కాబట్టి అటు లక్ష్మీకళ ఇటు సరస్వతి యొక్క అనుగ్రహం ఈ రెండూ కూడా ప్రసాదించే అనుగ్రహమూర్తి అయినటువంటి హయగ్రీవుని కూడా మనం ధ్యానం చేయాల్సిన పరిస్థితి ఉంది. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే శ్రావణ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ ఆచరించవలసినటువంటి ముఖ్య విధానం ఏమిటి అన్నది ప్రశ్న. దైవీ శక్తి కలిగినటువంటి ఈ శ్రావణ పౌర్ణమి ఎవరైనా సరే బ్రాహ్మణోత్తములకు లేక ఆ యొక్క గాయత్రి మంత్రోపాసకులకు దంజాలను గనక పురుషులు దానంగా ఇచ్చినట్లయితే విశిష్టవంతమైనటువంటి సత్ఫలితాన్ని పొందుతారు. మహిళలు తప్పనిసరిగా రక్షాబంధనాన్ని చాలా చక్కగా ఎవరికైనా సరే ఆ విధమైనటువంటి భావనా పరంపరలో గనక కట్టినట్లయితే, ముత్తైదువులకు గనక కట్టినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంది. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.